మా ఇంట్లో అన్నం కూడా అయిపోయింది. నీకు నైట్ అయితే 12:40 అవుతుంది గాయస్. చూడండి ఇప్పుడు ఆకలి వస్తుంది. ఏం చెప్పాలి చెప్పండి గాయస్. ఇంకా ఆకలి వస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకు కానీ ఆడ ఆఫర్ ఇచ్చిండు, 100 రూపీస్ ఆఫర్ ఇచ్చిండు. ఒక ఐస్ క్రీమ్, క్యాడ్బరీ చాక్లెట్ బుక్ చేసుకున్నాం. టోటల్ 112 రూపీస్ అయింది. చేసుకున్నాం రాత్రి. స్టంట్ చూడండి ఎట్లా ఉంటాయో. నేను మొత్తం నా బ్యాగులో తీసి ఒక 40 రూపాయలు బయటికి వెళ్ళినాయి. సారీ, ఇంకా డాడీ ఉంటాయి కదా పరిసరాలు మొత్తం తీసి ఒక ఇంకెంత 112 రూపీస్ అంటే 80 రూపీస్ కావాలి గైస్. చూసుకొని పెట్టలేదు. గైస్ డాడీ దగ్గర మొత్తం సరుకులు అయితే తీసి 10 రూపాయలు ఇంకా 500 నోట్లు ఉండే తీసి ఇంకా నాది ఉంటాయి పొద్దుగాల. అందుకే 10 రూపాయలు చేసిన 50 రూపీస్. ఇంకా 60 రూపీస్ కావాలి. చూసుకున్నాం. ఇంకా 60 రూపీస్ ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. డాడీ ఫోన్లో ఉంటాయి, అది తీసుకున్నాం. మరి పొద్దున ఇది కూడా చెప్పుకున్నాం. లైట్ పెడితే మా సాగరేసి ఉన్నప్పుడు మీ ముందు బుక్ చేస్తాం. చూసుకోండి గాయస్. చూడండి గాయస్, ఇప్పుడు స్విగ్గీ ఓపెన్ చేస్తున్నాను. ఇంకోండి గాయస్, ఇది బుక్ చేసిన. టోటల్ బిల్ 112 రూపీస్. ప్రాసెస్ టు పే. క్యాష్ ఆన్ డెలివరీ అంటే లక్ ఉంది గాయస్. క్యాష్ ఆన్ డెలివరీ ఓకే. చలో రైట్. ఇంకా కిందకి వెళ్ళి ప్యాక్ చేసుకోవడమే. ఇంకా మనం ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి గాయస్. ఇంకా చూద్దాం ఎంతసేపు వస్తాయి. 11 minutes చూపిస్తుంది. ఇంకా ఆర్డర్స్ వచ్చేసింది, దగ్గరలో ఉంది. చూసాం గాయస్, మన ఆర్డర్స్ వచ్చేసింది. ఇంక ఇంటికి వెళ్ళి నేను మా అక్క చలో రైట్.